మినపట్టు దిబ్బరొట్టి చూపించాను కదా, అదైతే నాకేం అనిపించలేదు అనమాట. అంటే మనకు అలవాట్లేదు కాబట్టి మా అమ్మ అందుకే చిట్టి చిట్టి గారెలేస్తా ఉంది చూడండి. గారెలకి నాకు ఒక స్వీట్ మెమరీ ఉంది, మీతో షేర్ చేసుకుంటానండి. నా పెళ్ళైన కొత్తల్లో వడలేమంటే అసలు వేసేదాన్ని కాదు. ఒకటి తూర్పుకి ఒకటి పరమటికి వెళ్ళిపోయేది. సరే కొంచెం తిక్కుగా కలిపి బోండాలు కన్నా వేద్దామంటే అది కూడా వచ్చేది లేదనమాట. చాలా తిప్పలు పడేదాన్ని వడలు. అయితే అంత అవైలబుల్గా వేసేస్తుందో చూడండి. ఎంత చక్క అయితే అరచేతిలోనే పెట్టుకొని వడలు వేసేస్తా ఉంది. మనకైతే కవర్లు, తమలపాకులు, అరిటాకులు చాలా తంటాలు పడేదాన్ని అనమాట. మా నెల్లూరు వాళ్ళు ఏమంటారు తెలుసా సామెత, చేతగాని దాన చెవుకాడు కుప్ప అనేది ఊరికినే కాదు, మనకి చేతగానప్పుడు ఏది కూడా చేసినా కూడా అది సక్రంగా రాదండి. కొంచెం తెలిసిందంటో దాన్ని ఏ విధంగా అయినా తిప్పేయచ్చు అనమాట. ఇంకా పోతే కనుక మినపొడ అనేది చాలా మంచిది, మీ అందరికి తెలిసిందే. మన నెల్లూరు వాళ్ళకైతే ఎప్పుడు వడలు చేసినా ఇంట్లో నాన్ వెజ్ ఖచ్చితంగా ఉండాలి. కాకపోతే మార్నింగ్ నాన్ వెజ్ తిన్నాను, ఈవినింగ్ వద్దని చెప్పింది అమ్మ. ఇంకా వడల్లో నంచుకునే దానికైతే నెల్లూరు కారం వేసింది. భలే ఉన్నాయి చిట్టి వడలు. అమ్మ చేత చేస్తే ఏదైనా సరే అద్భుతంగా ఉంటుందండి. మీరైతే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.